వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రకంపన సృష్టించిన ఎలక్టరల్ బాండ్ స్కీమ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం ఇచ్చారు. ఎలక్టరల్ బాండ్ స్కీమ్పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ పథకాన్ని తాము తీసుకొచ్చామని స్పష్టం చేశారు. నిజాయితీగా అంగీకరించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారని కూడా గుర్తు చేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో లోటుపాట్లు ఉండవని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. లోటుపాట్లు ఉంటే వాటిపై చర్చించి మెరుగుపరుచుకుంటామన్నారు. ఎలక్టరల్ బాండ్ల పథకాన్ని కూడా మెరుగుపరుచుకునేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. దేశాన్ని నల్లధనం వైపు మనం నెట్టేశామని, ఇది పశ్చాత్తాపడాల్సిన విషయమని గుర్తు చేశారు. ఎలక్టరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును విపక్ష పార్టీలు, పౌర సమాజం, కార్యకర్తలు ఇటీవల స్వాగతించారు. ఈ పథకం కింద అత్యధికంగా నిధులు అందుకున్న పార్టీలో బీజేపీ మొదటి స్థానంలో ఉందని విశ్లేషణలు కూడా వచ్చాయి. ఈ స్కీమ్ ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడి అత్యధిక విరాళాలు అందుకుందని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. కేంద్రం పారదర్శకంగానే స్కీమ్ ప్రవేశపెట్టిందని, తమకంటే విపక్ష కూటమికే వచ్చిన విరాళాలు ఎక్కువని బీజేపీ స్పష్టం చేస్తుంది. రైట్, ఇదే అంశం నిజంగా మోదీ చెప్పినట్టుగా ఈరోజు ఒక ఇంటర్వ్యూలో, ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు, అంటే చాలా అంశాలతో పాటుగా పర్టికులర్గా ఏదైతే గత కొన్ని రోజులుగా ఎలక్టరల్ బాండ్స్ రాజకీయ దుమారం రేపుతూ ఉంది, దీనిపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా బ్లాక్ మనీని అరికట్టేందుకే తీసుకొచ్చాము ఈ పథకాన్ని, సుప్రీంకోర్టు కూడా దీన్ని స్వాగతించిందని గుర్తు చేయడం జరిగింది. రైట్, ఇదే అంశంపై డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి వాసుదేవరావు గారు, అదేవిధంగా విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు. అందరికీ నమస్తే అండి. ముందుగా నమస్కారం కోటేశ్వర గారు, ప్రధానంగా మోదీ చేసిన వ్యాఖ్యలో నల్లధనాన్ని అరికట్టేందుకే ఎలక్టరల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చామని, సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించిందని కూడా చాలా బలంగా చెప్తారు. కానీ దీనివల్ల ఎలక్టరల్ బాండ్స్ వల్ల బ్లాక్ మనీని అరికట్టే పరిస్థితి ఉందంటారా యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో? ఇప్పుడు 2014లో నల్లధనాన్ని వెలికిస్తామని, నల్లధనాన్ని అరికడతామని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు అప్పుడు ఎన్నికల బాండ్ల గురించి ఆయన అప్పుడేమీ చెప్పలేదు. ఆ తర్వాత పోనీ నల్లధనాన్ని ఏమన్నా వెలికి తీశారా అంటే అలాంటి జాడెక్కడ మనకి కనపడలేదు. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతోటి, లేకపోతే ఉగ్రవాదులకి నిధులు అందకుండా చేసేటువంటి పేరుతోటి చేసినటువంటి ఒక పిచ్చి పని పెద్ద నోట్ల రద్దు. దానివల్ల సాధించింది ఏమి లేకపోగా దేశ ఖజానాకి అనవసరమైనటువంటి అదనపు ఖర్చుతో పాటు జనం నానా ఇబ్బందులు పడ్డారు. దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది అనేటువంటిది తర్వాత వచ్చినటువంటి విశ్లేషణ. అసలు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, ఎన్నికల బాండ్లని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత వాటిని సమర్థించడం అంటే నరేంద్ర మోడీ గారికి కానీ లేదా బీజేపీకి కానీ రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏమిటనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఏ మాత్రం గౌరవం ఉన్నా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ విధంగా సమర్థించుకోవడం అంటే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పోకడ అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాకంటే ప్రతిపక్షాలకి ఎక్కువ వచ్చాయి, మాకు తక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ వచ్చాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయి అనేటువంటిది లెక్కలన్నీ సమర్పించారు, వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఇక్కడ తక్కువ ఎక్కువ రావడం కాదు కదా, అసలు తీసుకోవడమే తప్పు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే దాన్ని వక్రీకరించి జనాన్ని తప్పుదారి పట్టించడానికి మేము చేసింది కరెక్టే అని చెప్పేసి ఇప్పటికీ సమర్థించుకోవడం అనేటువంటిది ఒక గల్లీ లీడరు చెప్తే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారని చెప్పి మీరు అంటున్న దాన్ని చూస్తే, అంటే మొత్తం చరిత్రని లేదా వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా వక్రీకరించడానికి పూనుకున్నారో అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. పోనీ దీనిలో ఏమన్నా నిజాయితీ ఉందా? మాకు ఫలానా కంపెనీ నుంచి నిధులు వచ్చాయని చెప్పేసి ఆయన ఓపెన్ గా సుప్రీంకోర్టు తీర్పుకు ముందు బీజేపీ, ఎందుకంటే వలువలు కలిగినటువంటి పార్టీ అని చెప్పుకుంటుంది కదా, అది మిగతా వాళ్ళు తీసి పక్కన పెడదాం. అటువంటి వాళ్ళు ఏమన్నా ప్రకటించారా? ప్రకటించలేదు. ఎందుకంటే ఏ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి ఏ బాండ్లు వచ్చాయో తెలుసు. అక్రమాలకు పాల్పడినటువంటి కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల నుంచి కూడా వాళ్ళకి నిధులు అందాయనేటువంటి అందరికీ తెలిసినటువంటి లక్ష్యం.
అటువంటి సూట్ కేస్ కంపెనీల గురించి మేము వాటన్నిటి సంగతి తేలుస్తాము, వాటన్నిటిని మూసేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి నరేంద్ర మోడీ గారు తన పార్టీకి అలాంటి సూట్ కేస్ కంపెనీల నుంచి నిధులు వస్తే కనీసం వాటినైనా పేర్లు చెప్పినా చెప్పకపోయినా వాటినైనా తిరస్కరించారంటే అదేమి లేదు. మొత్తం ఖాతాలో వేసుకొని దాన్ని ఖర్చు పెడుతున్నటువంటి పెద్ద మనిషి సుప్రీంకోర్టు తీర్పుని ఈ విధంగా వక్రీకరించడం, అవమానించడం అనేది నిజంగా ఈ ప్రజాస్వామ్యానికి రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారు మళ్ళా మరొకసారి ప్రధానమంత్రిగా అయ్యేట్లయితే ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయో స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు ఎన్నికల ముందు తీర్పు వచ్చింది కనుక సుప్రీంకోర్టు తీర్పుని ఏదో విధి లేని పరిస్థితుల్లో అంగీకరించారు తప్ప, లేకపోయేట్లయితే పార్లమెంట్ లో తనకున్నటువంటి మెజార్టీతో చట్టం చేసి ఆ తీర్పునే వమ్ము చేసినా కూడా ఆశ్చర్యం లేదు. రేపు కనుక మళ్ళా అధికారానికి వస్తే అలాంటి ప్రమాదమే పొంచి ఉన్నది అనేటువంటిది ప్రధానమంత్రి గారి మాటల్లో స్పష్టమవుతుంది అనేది నాకు. రైట్. గిరిధర్ గారు, ఇది స్కీమ్ అనుకోవాలా, స్కామ్ అనుకోవాలా? మీ వ్యూ ఏంటి దీని మీద? ఏమండి, దీనికి వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే కనుక ఇది స్కీమో స్కామో నిర్ణయించుకోవచ్చు. మొట్టమొదటిది, మనకు గత 75 సంవత్సరాలుగా మన ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎస్పెషలీ దక్షిణ రాష్ట్రాల్లో వేల కోట్లు ఖర్చు పెడితే కానీ ఒక కౌన్సిలరో లేదా ఎమ్మెల్యేనో గెలవలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఈరోజు ఉన్నది. అంటే కనుక ఇంతటి నల్లధనానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం రావాలి కదా. ఇది నల్లధనం రూపేణా కాకుండా ఏదో ఒక విధంగా దాన్ని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ అన్నది జరిగింది. అది ఆ అవకతవకలు ఏ స్కీమ్లో ఉండవు. ఏ స్కీమ్నైనా మనం దాన్ని తప్పించి దాంతో దుర్వినియోగం చేసుకునేటువంటి శక్తి మనలో ఉన్నది. గతంలో అన్ని పార్టీలకు ఉన్నది, అన్ని అందరూ చేశారు అటువంటివి. కాబట్టి స్కీమ్ని డైరెక్ట్గా తప్పు పట్టడం అనేది ఫస్ట్ తప్పు. రెండవది, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నిర్ణయం మనం ఎప్పుడు స్వీకరిస్తాం, కానీ అదే సుప్రీంకోర్టు ఎన్నో దఫాలు వాళ్ళు చేసిన నిర్ణయాలే తర్వాత మళ్ళీ వాళ్ళు పునర్సమీక్షించుకొని దాన్ని మళ్ళీ తిరగరాసినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని వాళ్ళు తిరగరాయాలని మనకి ఏమైనా గ్యారంటీ లేదు. మళ్ళీ దానికి ఏమైనా అప్పీల్కి వెళ్ళి ఆ స్కీమ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ఏమైనా సవరింపు చేస్తే, వాళ్ళు ఇచ్చిన తీర్పు దేని ఆధారంగా ఇచ్చారు, వాళ్ళు ఎవరు పైసలు ఇస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ప్రజలకు తెలియాలి అన్నటువంటి అంశంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ స్కీమ్ని అదే దానిలో ఉన్నటువంటి అంశాలు కానీ లేదా ఎలక్టోరల్ బాండ్స్ అంటూ ఒకటి ఉండాలి అన్న విషయంలో కానీ తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు. ఇది అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కొంత సీక్రెసీ ఉన్నదో దానిని వ్యతిరేకిస్తూ వాళ్ళు తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలుసు. పోనీ ఎలక్టోరల్ బాండ్స్ లేదనుకుందాం, లేనంత మాత్రాన పార్టీలకు పైసలు వెళ్ళడం ఏమైనా ఆగిపోతున్నాయా? పార్టీలు ఎలా ఎన్నికలు వెళ్తున్నారు? కాబట్టి ఇదేదో స్కామ్ చేయాల్సి వస్తే కనుక ఇటువంటి బాండ్ పెట్టాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. గతంలో ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు మనకి ఎన్నికల్లో జరుగుతున్న విషయం కొత్త విషయం ఏం కాదు. దాన్ని పారదర్శకంగా ఒక ఎలక్టోరల్ బాండ్ రూపేణ దాన్ని సిస్టంలోకి తీసుకురావడం అన్న ప్రయత్నం జరిగింది. కానీ అది యాక్చువల్గా దాన్ని కొంచెం సవరణ చేద్దాము, దానికి ఒక పారదర్శకంగా తీసుకొద్దాం అన్నటువంటి ఒక ప్రయత్నం. అది ప్రయత్నంలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, బట్ ఆ ఆలోచనని మనం తప్పు పట్టలేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవ విషయము, మనకు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు, అక్కడ నోట్ల రద్దు చేసిన చాలా భయంకరమైపోయింది, మన ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది. మరి కుప్పగూలే మనం 5వ స్థానానికి వచ్చాం. లేకపోతే ఈ పాటికి వస్తే 2వ స్థానంలో ఉండేవాళ్ళం. చైనాని కూడా తలదాన్ని 10, 11, 12వ స్థానం నుంచి 5కి వచ్చాము. అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ డిమానిటైజేషన్ తర్వాతనే మన దేశము ఈరోజు ప్రపంచంలో ఏ దేశము లేనంత డిజిటైజ్ అయినటువంటి ఎకానమీ మనది. మన దేశంలో గత సంవత్సరం అంటే 2022-23 సంవత్సరంలో, ఇంకా 23-24 డేటా రావాలి. ఆ ఒక్క సంవత్సరంలో భారతీయులందరూ కలిసి డిజిటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం తెలుసా మీకు? 4800 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసాం. మన తర్వాత నెక్స్ట్ చైనా 1800 కోట్లు మాత్రమే. తర్వాత వచ్చినటువంటి 12 దేశాలు, చైనా, అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇటలీ, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇవన్నీ కలుపుకుంటే కూడా మనం చేసిన 4800 కోట్ల ట్రాన్సాక్షన్ సరి రావాలి. అంటే ఈ దేశం ఎంత డిజిటైజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. డిజిటైజ్ అయింది కాబట్టి నల్లధనం అన్నది, నల్ల సొమ్ము అన్నది తగ్గిపోయింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి సిస్టంలోకి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ
కస్టమ్స్ కానీ లేదా మనకు జిఎస్టీ కానీ వీళ్ళందరికీ తెలిసిపోతుంది కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోలేము. రైట్. రెండవది, ఈ బేనామీలందరూ ఉండడం వల్ల, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల, ఈ గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తీసేయడం వల్ల ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లను మనం మన చేతిలో జారిపోతున్న నీరు మనం ఆపగలిగింది. కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్స్ ఏంటంటే మనకు నల్ల సొమ్ము మన చేతిలో జారిపోకుండా ఆపేటువంటి చర్యల కింద మనం భావించాలి. రైట్. అప్పటికి ఇప్పటికి మనం కంపేర్ చేసామంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెట్టుకోగలుగుతున్నాం, ఇంత మన ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతున్నాం, మనకు జిఎస్టీ కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి. ఒకవేళ దీనివల్ల మనకు డిమానిటైజేషన్ వల్లనో లేదా జిఎస్టీ వల్లనో ఎకానమీ అంతా కుదేలైందంటే కనుక ఈరోజు నెలకి కనీసం అంటే 1.5-2 లక్షల కోట్లు జిఎస్టీ కలెక్షన్ దేశవ్యాప్తంగా ఎలా వస్తున్నాయి అంటే దాంట్లో ఒక విధమైనటువంటి పారదర్శకత రైట్. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. తప్పించుకోలేనటువంటి పరిస్థితి రావడంతో దాని కంప్లయన్స్ పెరిగింది. కాబట్టి నల్ల సొమ్ము చేసేటువంటి అవెన్యూస్, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఏ ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో నల్లధనాన్ని ఎవరు 100% ఎవరు అరికట్టలేరు. దాన్ని తగ్గించవచ్చు, దాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఆ దిశగా ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసిన దానికి మనం ఈరోజు గుణం చూస్తున్నాం. అందుకనే ఈరోజు 5వ స్థానం నుంచి మనం 3వ స్థానానికి వెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలబడేటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది అంటే కనుక మన రెవెన్యూస్ పెరిగినాయి. ప్రభుత్వాల చేతిలో చాలా దిలీప్ గారు, ఇదివరకు ప్రైవేట్ వ్యక్తులకు అంతా కూడాను ప్రభుత్వం చేతిలో వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కావచ్చు లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ గిరిధర్ గారి వాదనతో ఏకీభవిస్తారా? దిలీప్ గారు, భావిస్తాను కానీ ఇది స్కామ్ కింద నేను భావించాను. రైట్. దిలీప్ గారు, బ్లాక్ మనీని అరికట్టేందుకే తీసుకొచ్చామని అంటున్నారు స్కీము. రకరకాల భిన్న వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. దీని సాధ్యమేనా అసలు? ఈ పాయింట్ నిజంగా ఈ స్కీమ్ ద్వారా బ్లాక్ మనీని బ్లాక్ చేయగలమా? దిలీప్ గారు, బ్లాక్ మనీని బ్లాక్ చేయడం సంగతి దేవుడికి, కానీ ఈ బ్లాక్ మనీ కానీ లేదా ఇతర రూపాల ద్వారా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందామనుకునేటువంటి కంపెనీలు ఖచ్చితంగా ఇవి ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా వీళ్ళందరికీ డొనేషన్స్ ఇస్తున్నారనే మాట చాలా క్లియర్ గా మనకు కనపడతా ఉంది కదా. హైయెస్ట్ బెనిఫిషియరీ ఇందులో ఎవరున్నారంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ బాండ్ల ద్వారా బీజేపీకి అందినాయి. కాంగ్రెస్ కు 39 ఉండొచ్చు, ఇంకో వేరే కంపెనీలకు కూడా. బీఆర్ఎస్, ఇక్కడ లోకల్ ఉన్న బీఆర్ఎస్ కూడా 39 crores రఫ్లీ ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా చందాలు లేకపోతే విరాళాలు అందాయి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఏవైతే పార్టీలు ఈరోజు పొలిటికల్ పార్టీస్ ఏమైనా కానీ విత్ నో ఎక్సెప్షన్ వాళ్ళు ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టే డబ్బులు ఈ రకంగా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఎవరైతే వీళ్ళు ఉన్నారో మనకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డబ్బులు మనకు అందజేస్తున్నారో వాళ్ళకు ఫేవర్స్ చేస్తున్నారు అనేది క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. సో సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ కాకపోతే నిజానికి ఎవరికి ఏ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చాయో తెలిసే ఆస్కారం, అవకాశం ఉండకుండా పోయేది. ఈ రోజు మనకు చాలా క్లారిటీతో కనపడుతుంది. ఇది కట్టడి చేయడం అంటే ఏంటి? దీన్ని రెగ్యులరైజ్ చేయడమా? కట్టడి చేయడం కాదు, దీన్ని రెగ్యులరైజ్ చేయడం. ఈ విధంగా డబ్బులు మనం తీసుకోవచ్చు, ఆ తర్వాత దాన్ని రెగ్యులైజ్ చేయొచ్చు, వాళ్ళకు మీరు ఫేవర్స్ చేయొచ్చు అనేది మరీ ఓపెన్ సీక్రెట్ లాగా దీన్ని చేయడమే తప్ప దీంట్లో నిజంగా చిత్తశుద్ధి ఉందని కానీ దీని ద్వారా ఏదో ఒక మన సిస్టమ్కి, డెమోక్రసీకి ఏదో లాభం జరుగుతుందని మాత్రం అనుకోవట్లే. ఇది జరుగుతోంది. ఆ జరుగుతున్నది ఏ పద్ధతిలో జరుగుతుందో మనకు చూపించారు అంతే. సో అసలు బీజేపీకి ఏదో చిత్తశుద్ధి ఉంది, బ్లాక్ మనీని ఆపుదాం అనుకున్నాం, అందుకోసమే ఈ మెజర్ అనుకుంటే వాళ్ళు తీసుకోకూడదు. మరి ₹1 కూడా తీసుకోవద్దు. ఎలక్ట్రల్ బాండ్ ఒక్కటి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. మరి ఎందుకు వచ్చినాయి? 7,000 కోట్ల రూపాయలు మీ ఒక్కడికి వచ్చినాయంటే అన్ని పార్టీలు తీసుకున్నాయి. వాళ్ళకంటే ఎక్కువ కాంగ్రెస్ కి వచ్చాయని బీజేపీ నేతల వాదన. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అనేది మీరు అన్ని క్లియర్ కనపడాయి కదండి. 1,364 crores ఏమో కాంగ్రెస్ కి, 7,900 crores బీజేపీకి వచ్చాయని పేపర్లని ప్రముఖంగా వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత, ఎస్బీఐ రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా విలుదైనట్టు కూడా విరాళ లోపలికి పోతే అన్ని పార్టీలకు ఎంతో కనపడుతుంటే మనం బీజేపీకి తక్కువ, విపక్షాలన్నీ కలిపి ఎక్కువ అంటే మీరే టోటల్ చేయండి. విపక్షాలకు అన్ని కలిపి కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వచ్చినటువంటి 7,000 కోట్లు రావు. ఎందుకంటే రఫ్లీ 12,500 crores కదా ఎలక్ట్రల్ బాండ్ ద్వారా సమకూరినటువంటి డబ్బు. సో అది శుద్ధ అబద్ధం. సో తర్వాత ఎకానమీని దీన్ని కంట్రోల్ చేయడానికి, బ్లాక్ మనీని చెక్ చేయడానికి అనేది ఇంకొక అబద్ధం ఉంది. రెగ్యులేషన్ చేయడం అనేది అన్ని పార్టీతో పాటు మాకు విలువలు ఉన్నాయి లేకపోతే ఇంకో వాల్యూ బేస్డ్ పార్టీ అనుకునే బీజేపీ కూడా అన్ఫార్చునేట్ గా ఈ రోజు ఈ మార్గాన్ని ఎంచుకున్నదని కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏ విలువలున్నా లేకపోయినా డబ్బులు లేకుండా ఎలక్షన్స్ అనేది జరగవు. మనందరం చూసాం అన్ని ప్రాంతాల్లో అందరి అభివృద్ధితో పాటు వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఈక్వల్ గా ఖర్చు పెట్టే పరిస్థితి ఈవెన్ తెలుగు రాష్ట్రంలో అన్ని కనపడ్డది మనకు.
ఈవెన్ కర్ణాటకలో కూడా వాడు ఏం చేశారో మనం చూసాం. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఈ పైసలు అన్నప్పుడు మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు ఇది పద్ధతి. ఇది ఇంకా రకరకాల వక్ర మార్గాలు ఉంటే ఉండొచ్చు. మరి బీజేపీ ఆ మార్గాలు అవలంబించకుండా ఇది రైట్ రాయల్గా ఈ పద్ధతి ఎంచుకుందేమో అని అనిపిస్తుంది. రైట్ రైట్ ఇదే అంశంపై టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి అదేవిధంగా బీజేపీ నేత వాసుదేవరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, వారి రియాక్షన్ తీసుకునే ముందు ఎలక్టరల్ బాండ్స్పై ప్రధాని మోదీ ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కీలక వ్యాఖ్యల గురించి మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఎన్నికల సమయంలో బాగా బలపడేందుకే మీకు అలయన్స్ పార్ట్నర్, మీ ఏపీలో మీకు ఏదైతే అలయన్స్ ఉందో అలయన్స్లో పార్ట్నర్గా ఉన్నటువంటి బీజేపీ ఈ స్కీమ్ తీసుకొచ్చింది అనేది ఒక వాదన. ఈ విషయంలో మీ అలయన్స్ పార్ట్నర్ని మీరు సమర్థిస్తారా, విభేదిస్తారా శ్రీనివాస్ చౌదరి గారు? వెంకట్ గారు, మొదట మీకు ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు అందరికి కూడా నా నమస్కారాలు. దేశవ్యాప్తంగా పరిపాలనలో భాగంగా కొన్ని రకాల రాజకీయ పార్టీల తీర్మానం ప్రకారం ఈరోజు కాదేది అనర్హం అనే విధంగా డబ్బులు లేనిదే రాజకీయాలు చేయలేము, ధనం మూలం మిదం జగత్, ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు, ఈ రకంగా చెప్తూ వెళ్తే మా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు చాలా కాస్ట్లీ ఎన్నికలు. 150 కోట్లు తీసుకొని ఒక ఆయనకి బిఫామ్ ఇచ్చారు ఒక పార్టీ వాళ్ళు, ఇంకొక ఆయనకి 50 కోట్లు తీసుకుని ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. మాకు వెతుకులు ఆడదామంటే కూడా 10 రూపాయలు కనపడదు, బ్యాంక్కి వెళ్ళి 10 రూపాయలు అప్పు తీసుకుందామంటే ఎవరు, ఇలా వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చి పడిపోతున్నాయి మాకు కూడా అర్థంగా ఉంది. అయితే డిజిటలైజేషన్ పుణ్యమాని కొంత మోడీ గారు కంట్రోల్ చేశారు, అది నిజంగా సమర్థనీయం కూడా, ఎందుకంటే లెక్కలు లేక వస్తాయి డబ్బులన్నీ కూడా. ఈ రోజు దేశంలో కూడా అత్యధికంగా డిజిటల్ వాడుతున్నది ఇండియా అని చెప్పి పెద్దలు చెప్పారు. వారికి నిజంగా కూడా చెప్పాలంటే డిజిటలైజేషన్ వల్ల మంచి అంటే తప్పులు వాదనలు పోకుండా. గతంలో రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించేవి, అది ఓటర్ల నుంచి కావచ్చు, శ్రేయాకుల నుంచి కావచ్చు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఎవరు ఇస్తున్నారో తెలియదు, డబ్బులు అయితే వస్తాయి, అది బయట పెట్టే పరిస్థితి బ్యాంకు ద్వారా లేదని నాకున్న సమాచారం. సరే, అయితే ఇప్పుడు కార్పొరేట్లు ఇస్తారా లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇస్తారా, అది రెండో విషయం. కానీ ఎన్నికల్లో డబ్బు ప్రధాన భూమిక పోషిస్తాం. ఏ వ్యక్తి అయితే ఏ పార్టీ, మా టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, ఎవరికి డబ్బులు ఇస్తే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటారనో లేదా వాళ్ళు ఫేవర్ గా చేస్తారనో ఒక ఆలోచనతో వ్యాపార తక్కువతో చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల కొంత ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందేమో నాకు అనుమానం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కాంట్రాక్టర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఇవ్వటం, వాళ్ళ ఇతర అంశాలపైన హెల్ప్ఫుల్ గా ఉండటం, ఇండస్ట్రియల్ పర్పస్ గా ఉండటం, ఇవన్నీ చూసాం. సో వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కింద మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 145 కోట్లు ఇవ్వటం వల్ల పోలవరం టెండర్ ఇవ్వడం, పట్టిసీమ ఎడమకాలు టెండర్ ఇవ్వడం, అలాగే ఇసుక టెండర్లు ఇవ్వడం, ఇట్లాంటి చేయటం వల్ల ఏమైందంటే నల్లధనాన్ని నివారించాలని పెట్టుకున్న ఈ యొక్క స్కీము ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దీన్ని వేరే రకంగా వాడుకుంటున్నారు. దీన్ని మళ్ళీ పెంచి పోషించే పరిస్థితి ఏర్పడతాం. అంటే మంచిగా చేసిన పథకాన్ని చెడు వైపు లాగుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు ఇసుక దందాలు ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆ డబ్బుని పోగేసుకుంటున్నారు. తద్వారా రాష్ట్రం అంతా కూడా మళ్ళీ చివరికి అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడతాం. ఎందుకు ఈ మానాలు వచ్చిందంటే భారతదేశంలో ఒకప్పుడు కన్నా ఇప్పుడు బిచ్చగాళ్ళు తగ్గారని, ఇన్కమ్ సోర్సెస్ పెరిగిందని, ఇండస్ట్రీస్ పెరిగిందని, ఆదాయ వనరులు పెరిగినాయని, ప్రపంచ దేశాలతో మనం పోల్చుకుంటే 3వ స్థానం 4వ స్థానం ఉన్నామని ఎకనామికల్ గ్రోత్ కనబడతాం. కానీ దేశవ్యాప్తంగా కొంతమంది దగ్గర నల్లధనం పోగుపడుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బయట రావచ్చాము, కానీ అల్టిమేట్ గా బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఈరోజు రాజకీయాలు సాధించే పరిస్థితి వచ్చి పడతా ఉంది. ఒకప్పుడు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చేవాడు కదా, వాడు వ్యాపారమే చేసుకునేవాడు. ఇప్పుడు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి పార్టీకి అలా రాలేదా వ్యాపారవేత్తల నుంచి? శ్రీనివాస్ చౌదరి గారు, మీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎవరైతే వ్యాపారవేత్తలు ఏదైతే ఇప్పుడు వైసీపీ మీద అలిగేట్ చేశారో కాంట్రాక్టులు, వ్యాపారులని, అలా మీ పార్టీకి రాలేదా? వెంకట గారు, మీరు నన్ను మీ కాంటాక్ట్ లేదు, మీరు నా కరెక్ట్ కాల. రాజకీయాల్లో కార్పొరేటర్లు వచ్చిన తర్వాత రాజకీయాల్లో మార్చేశారని చెప్పా నేను, ఇంక్లూడింగ్ మై పార్టీ. నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, నాట్ టీడీపీ, నాట్ బీజేపీ, నాట్ కాంగ్రెస్ కాదు. కార్పొరేట్ శక్తులు ఒకప్పుడు వ్యాపారం చేసుకునేటివి ఇప్పుడు వ్యాపారాన్ని మానేసి రాజకీయాల్లోకి వచ్చాయి, తద్వారా పాలసీలు మారిపోతున్నాయని చెప్తున్నా. ఇది నా పాయింట్. ఓకే, ఎందుకు అనాల్సి వచ్చిందంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళు స్వలాభం చూసుకుంటారు, వాళ్ళ వ్యాపార దృక్పథం ముందుకెళ్తారు, ప్రజల శ్రేయస్ చూడరు.
గతంలో నాకు తెలిసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటే డాక్టర్లో, ఇంజనీర్లో, లాయర్లో, టీచర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఎవరు కనబడట్లా. అంతా వ్యాపారస్తులు వస్తున్నారు, పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే సీట్ గెలవాలంటే 100 కోట్లు అవుతుంది తిరుపతి లాంటి ప్రాంతంలో. ఒక ఎంపీ సీట్ గెలవాలంటే 200 కోట్లు అవుతుంది. సామాన్యుడి కంటి చూపు మేరల్లో కూడా రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. రైట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నేను చివరికి వస్తూనే ఉన్నాను వెంకట గారు, ఈ డబ్బులు ఇలా కార్పొరేట్ శక్తుల మీద పోగుపడడం ఏమవుతా ఉందంటే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మారిపోతాయి. అంటే కార్పొరేట్ శక్తులు సాధించాల్సి వస్తుంది. ఏ మంచి దృక్పథంతో మోడీ గారు పెట్టారో ఆ దృక్పథాన్ని కార్పొరేట్ కంపెనీలు పక్కగా లాగేస్తున్నాయి. ఇక్కడ మనం అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ప్రకారం అయితే మీరు నల్లధనాలు బయట తీసుకొస్తామన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డబ్బులు పోగుపడ్డారు, వాటినంతా కూడా ప్రజలకు పంచుతామన్నారు. ఏ పాలసీ మంచి పాలసీ తీసుకొచ్చారో దాన్ని కార్పొరేట్ సంస్థలు వ్యాపార దృక్పథానికి మార్చుకునేసినాయి. కాబట్టి దీన్ని రివలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాలసీని మార్చాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీకి ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ పక్కన పెడదాం. వచ్చింది ఏది వచ్చినా డబ్బులే కదా. కానీ ఈ హై క్లాస్ కార్పొరేట్ చేయాలంటే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆర్థిక టెర్రరిజం గా మారే అవకాశం ఉంది. వ్యాపార కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయినాయి. కాబట్టి దీన్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకుంటే రాష్ట్రంలో, దేశంలో రేపు పాలనా పరంగా, ఆర్థిక పరంగా శాసించే పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్ ప్యారలల్ గా కూడా వాళ్ళు ఒక రకమైన వ్యాపారం చేసే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుల కోసం, మనీ కోసం, కార్పొరేట్ల కోసం ఈ ఏవైతే ఎలక్ట్రల్ బాండ్స్ డబ్బులు తీసుకున్నారో రేపు వాళ్ళ దగ్గర సాగిలపడాల్సి వస్తుంది, వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డబ్బులు తీసుకున్నాం కాబట్టి. ఈ విధానాన్ని మార్చుకోకుండా పార్టీ రాజకీయాలు మారో, దేశ రాజకీయాలు మారో, సామాన్యుడు ఆలోచన విధానం కూడా మారదు, పేదరికం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ పెంచి అకౌంటబిలిటీ చేసుకోగలిగితే ఆర్థికవేత్తలు, ఆర్బీఐ సిస్టమ్స్, అదేవిధంగా ఎకనామిక్ సిచ్యువేషన్ కలుపుకొని ముగ్గురు కూర్చొని సరైన పాలసీ, ఇటువంటి డొలదనం లేకుండా తీసుకురాగలిగితే దేశవ్యాప్తంగా ఆర్థిక పరిపుష్టి వస్తుంది. తద్వారా ప్రజలు కూడా బాగుపడతారు. విధానాలు మారడం వల్ల అవకతవకలకు ఆస్కారం లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ట్యాక్స్ పరిధిలోని డబ్బులు, ట్యాక్స్ లోని డబ్బులు. ఇప్పుడు సామాన్యుడు ఉన్నాడండి, 20,000 రూపాయలు జీతం తీసుకుంటే మొహమాటం లేకుండా ట్యాక్స్ కట్ చేస్తున్నారు. అదే కార్పొరేట్ సంస్థలకి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఇది ఎంత ప్రమాదం. సామాన్యుడు కొనుక్కుంటే వాడి సంస్థ కూడా బాగుపడుతుంది. అటువంటి అవకాశాలు సమపాలనలు అందరికి పంచితేనే పరిపాలనా దక్షత కలుగుతుంది, అందరికి ఆర్థిక ఫలాలు అందుతాయి, ఈ నల్లధనం కట్టుబడి అవుతుంది. కానీ ఊరికే ఒక కార్పొరేట్ సంస్థకు ఒకసారి వర్తింపజేస్తే మాత్రం ఇది డబ్బులు మళ్ళీ పోగుపడే అవకాశం ఉందని, ఇది ఆర్థిక ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. రైట్. వాసుదేవరావు గారు, మీ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీము మీకే బాగా బెనిఫిట్ అయిందో. ఆల్మోస్ట్ 7,000 కోట్లతో టాప్లో ఉన్నారు మీరే. వాసుదేవరావు గారు, ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. పెళ్లికి పిలిచారు, భోజనం చేశారు, మంచిగా తిన్నారు, పాన్ వేసుకున్నారు, అరగ తీసుకున్నారు, పడుకున్నారు. రెండో రోజు పొద్దున్న లేచిన తర్వాత అబ్బే అది ఏదో తప్పు జరిగిందంటే దాంట్లో ఆ పెళ్లిలో లేదంటే అంటే అవునా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఎలక్ట్రల్ బాండ్లు డబ్బులు తీసుకున్నారు, తిన్నారు. వాళ్ళకి అప్పుడు ఈ రాజకీయ పార్టీలని అప్పుడు తెలీదా? వాళ్ళు ఎవరన్నా డిక్లేర్ చేసి నేను ఆపారు ఎవరన్నా? శుద్ధపూసలు అయితే మాకు వచ్చి చెప్పొచ్చు కదా, తప్పేం లేదు కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది చెప్తున్నారు కదా, మరి తీసుకొచ్చినప్పుడు తప్పు అని ఇప్పుడు అంతా మేధావర్గం అంతా మాట్లాడుతున్నారు కదా. ఆ మేధావర్గం, ఆ పార్టీలందరూ కూడా ఆ రోజే చెప్పాలి 2017 అబ్బే మాకు వద్దంటే వెళ్ళట్లేదు, ఓకే మేము తీసుకున్నాము, ఇదిగోండి మాకు పలానా ఎంక ఇచ్చారు, చెప్పొద్దని ఎవరు చెప్పారు? ఈ శుద్ధపూసలని ఎవరైనా చెప్పొద్దని చెప్పారా అంటున్నారు. చాలా స్పష్టంగా ఇందాక గిరిధర్ గారు ఒకటి చెప్పారు, పెద్దలు కోటేశ్వరరావు చెప్పిన దానికి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పలే. ఏదైతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. మీరు చెప్పవలసిందే, నువ్వు తెచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది తప్పన్నారు, కానీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవద్దని చెప్పలే. ఇది ప్రజలందరూ గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇంకొకటి, నాకంటే ఈ ప్యానెల్ ఉన్న పెద్దలందరూ తెలుసు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో, ఏ విధంగా బ్లాక్ మనీ కట్టల 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 కట్టలు దొరుకుతాయో మనందరూ తెలుసు. దానికి మేధావర్గం చేసిన సూచనలు ఏమిటి అంటున్నా నేను. సరే నేను తప్పు పెడుతున్నాను, దానికి సూచన ఏమైనా చేశారా? గత 77 సంవత్సరాలుగా 1947 తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా డబ్బు లేకుండా జరిగింది. మేబీ మొదటి 1-2 ఎన్నికల్లో లేకుండా ఈ మేధావర్గంతో ఏమైపోయింది? వీళ్ళు ఒక సూచన ఇవ్వాలి కదా, ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలి కదా దీనికి.
వీళ్ళందరూ చూడట్లేదా కళ్ళుండి కబోదిలాగా ధృతరాష్ట్రులాగా? అరే ఈ దేశంలో ఎప్పుడు కూడా బ్లాక్ మనీ జరగదు, ఎన్నికలు చాలా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఓన్లీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన తర్వాత, ఎలక్ట్రల్ బాండ్స్ తెచ్చిన తర్వాత ఈ యొక్క కరప్షన్ స్టార్ట్ అయిందని చెప్పడం ఎంత హాస్యాస్పదం. ఇంకోటి, 3 నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన ఏ తప్పు మాట్లాడలే. మళ్ళా ఒకసారి మీరు టైమ్స్ లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో అందులో వచ్చింది, అది మీరు చదవండి. ఆయన విన్నది చెప్పింది వినండి. ఆయన రాజ్యాంగ విరుద్ధం చెప్పలా, ప్రజాస్వామ్యం అపహాస్యం చేయలే, పొరపాటును కూడా ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ ఆ పని చేయరు. ఈ రోజు ఆయన చెప్పిన వాసుదేవరావు గారు ఏంటంటే, బాండ్స్ ముసుగులో ఒక పాయింట్ బాండ్స్ ముసుగులో ఈ రోజు పెద్దలందరూ ఏం చెప్పారంటే, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఆ కార్పొరేట్స్ లబ్ధి పొందడం కోసం, లేకపోతే వాళ్ళని భయపెట్టి ఈడీ దాడులు, సిబిఐ దాడులు చేసి అది డబ్బులు తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ అభియోగం. అయితే నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, 3000 కార్పొరేట్స్ ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాయో దాంట్లో కేవలం 30 కంపెనీల మీద ఈడీ కేసు కానీ సిబిఐ కేసు కానీ ఉన్నాయి. అందులో 24 కంపెనీలు మాత్రమే ఈ వాళ్ళ మీద ఏదైతే సిబిఐ యాక్షన్, ఈడీ యాక్షన్ జరిగినప్పుడు బాండ్లు ఇచ్చినాయి, అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాయి. అది దాంట్లో స్పష్టంగా చెప్పారు, ఆ ఏదైతే ఆ 24 కంపెనీలు ఆ సిబిఐ ఈడీ యాక్షన్ జరిగిన టైంలో ఇచ్చిన బాండ్ల విలువలో కేవలం వచ్చింది 37% మాత్రమే భారతీయ జనతా పార్టీకి, 63% విపక్షాలకు వచ్చినాయి. అంటే ఎంత అంటే, భారతీయ జనతా పార్టీ దాడి చేస్తే, సిబిఐ దాడి చేస్తే, ఈడీ దాడి చేస్తే వీళ్ళు విపక్షాలకు ఎందుకు ఇస్తే డబ్బులు? 67% వచ్చిన 100 రూపాయల్లో, ఈడీ సిబిఐ దాడి జరిగిన సమయంలో వచ్చిన 100 రూపాయల్లో 37 రూపాయలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చినవి, 67 రూపాయలు మిగిలిన విపక్షాలకి వచ్చిన చాలా స్పష్టంగా చెప్పారు. దీనివల్ల ఏమర్థం అవుతుంది అంటే, బీజేపీ దాడి చేస్తే కాంగ్రెస్ కి డబ్బులు ఇస్తారు, బీజేపీ దాడి సమాజ్వాదీ పార్టీ చేస్తారా? అరే ఈ పార్టీలు ఏదైతే ఎలక్షన్ కి డొనేషన్ తీసుకున్నది, సోనియా గాంధీ తన సొంత పేరు మీద తీసుకుంది, ములాయం సింగ్ సొంత పేరు మీద తీసుకున్నారు. వీళ్ళు చెప్తున్నారు, నీతులు చెప్తున్నారు. కానీ అధికారికంగా మరి మీకే అత్యధికంగా వచ్చినట్టుగా తెలుస్తుంది కదా, అధికారికంగా 7,000 కోట్ల దాకా మీకే వచ్చాయి, మీరే టాప్ లో ఉన్నారు. టాప్లా అరే అది ప్రజలను అడగాల. నేను ఇప్పుడు మీరు ఏదైతే అభియోగం, అరే ఖచ్చితంగా ఇప్పుడు మీరు భారతదేశంలో అతి పెద్ద పార్టీ, ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు అదే పార్టీకి ఇస్తారు కదా. దొంగలనే చదువు పక్కన పెట్టిన మళ్ళీ వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తారు? డొనేషన్ ఎవరికి ఇస్తారండి? మీరు మంచివాడికి ఇస్తారు, సుపరిపాలన చేస్తున్నారు కాబట్టి మాకు ఇచ్చారు. మిమ్మల్ని పక్కన పెట్టినది ఓట్లు ఎందుకు ఇచ్చారు మీకంటే? మీరు ఎట్లా ఉందంటే, మీకు ఎందుకంటే 300 సీట్లు అట్లా ఇచ్చారని అన్నట్టుంది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఆశాస్పదంగా ఉంది. విపక్షాలకే ఎక్కువ వచ్చిందని చెప్పారు కదా, విపక్షాలకే ఎక్కువ పోయింది అని అన్నారు కదా. ఆ లెక్క ప్రకారం కౌంట్ వాళ్ళకే ఎక్కువ ఉండాలి కదా. నన్ను ఒక్క నిమిషం, మమ్మల్ని నచ్చి మా పాలన బాగుంటుందనే, మళ్ళీ మా పాలన రావాలనే ప్రజలు కోరుకున్నారు, కార్పొరేట్స్ కోరుకున్నాయి. వాళ్ళ వ్యాపారాలు సరిగ్గా సజావుగా సాగితేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, తద్వారా ఈ దేశం ముందుకెళ్తుంది. వాళ్ళకు కూడా 4 రూపాయలు సంపాదించుకుంటారు కాబట్టి దేశం ఎవరి చేతిలో సేఫ్ ఉంటుందో వారికి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారు. ఇంకొకటి, ఇన్ని మాటలు చెప్తున్నాం కదా, ఇప్పటికి కాన్షియస్ ఎన్నిసార్లు అమెండ్మెంట్ అయిందండి? 107 సార్లు అమెండ్మెంట్ అయింది. అంటే తప్పుడు కాన్షియస్ తప్పు అన్నట్ట. మనకి అవసరాలు తగ్గట్టుగా సమయానుకూలంగా ఏదైతే మంచిదో చేసుకుంటూ వచ్చాము. నరేంద్ర మోదీ గారు అదే చెప్పారు, దీంట్లో ఏదైతే తప్పులు మీరు ఏకీభవిస్తారా? సుప్రీంకోర్టు మీరు డిస్క్లోజ్ చేయాలి రైట్ ఇన్ఫర్మేషన్, యూ కెనాట్ హైడ్ that may be implemented in the coming days. Okay. Right. మళ్ళీ అవకాశం ఇస్తాను. కంపెనీ చెప్తారు. రైట్. కోటేశ్వర గారు కాన్స్టిట్యూషన్ 107 సార్లు అమెండ్మెంట్ అయింది. ఫైనాన్స్ యాక్ట్ ఇది ఏముంది, ఇంకోసారి అమెండ్మెంట్ చేస్తారు. దాంట్లో తమ పాలన నచ్చే పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్స్ న్యాయంగానే వచ్చాయనేది బీజేపీ వాదన. ఆ వాదనతో మీరు ఏకీభవిస్తారా కోటేశ్వర గారు? ఇప్పుడు న్యాయంగా వచ్చాయా అన్యాయంగా వచ్చాయా అనేటువంటిది కంపెనీల చరిత్రను బట్టి చూస్తే తెలుస్తుంది. అన్యాయంగా ఉన్నటువంటి కంపెనీల నుంచి తీసుకుంది, అసలు వాళ్ళకి వచ్చినటువంటి ఆ ఏడాదిలో వచ్చినటువంటి లాభాల కంటే ఎక్కువగా బాండ్లు కొన్నారు. అటువంటి కంపెనీల మీద నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటి మీద ఈ పాటికే విచారణ ప్రారంభించి ఉండాలి. నువ్వు 10 కోట్ల బాండ్లు కొన్నారు, 100 కోట్ల బాండ్లు కొన్నారు, మీకు 10 కోట్ల లాభాలు వచ్చినాయి, మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి మనం ఈ కబుర్లన్నింటినీ కూడా మనం అంగీకరించి ఉండేవాళ్ళు. ఇక్కడ సమస్య ఏంటంటే
ఎన్నికలు, ఎస్ డబ్బులు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంకా సమాజంలో అనేకమైనటువంటి ఉన్నాయి. వ్యభిచారం జరుగుతూ ఉంది, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, లంచాలు తీసుకుంటున్నారు. మరి వీటిని కూడా క్రమబద్ధీకరిస్తారా? ఒక చేసినటువంటి లోపాన్ని ఒక ఆదాయ మార్గంగా మలుచుకున్నటువంటి దానికి అందమైనటువంటి పేరుస్తున్నటువంటి పెద్దలు మరి సమాజంలో అనేకం ఉన్నాయి. డిజిటలైజేషన్ గురించి చెప్తున్నారు. ఎస్, డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది, దాన్ని ఏం కాదంటలేదు. కానీ డిజిటలైజేషన్ తోటి బ్లాక్ మనీ ఎక్కడ పోయింది అనేటువంటిది చెప్పాలి. ఏ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఏ రోజు ఎంత బ్లాక్ మనీ జరుగుతూ ఉందో, ఎంత అనాథరైజ్డ్ లావాదేవీలు జరుగుతున్నాయో అందరికీ తెలిసినా గానీ ఈ విధంగా బహిరంగంగా బుకాయించడం అంటే ఎంత గుండెలు తీసిన పంటలు కాకపోతే ఈ విధంగా బుకాయిస్తారు. మొత్తం అంతా బ్లాక్ మనీ పోయింది అని చెప్పేసి తెలీదా? రిజిస్టర్ ఆఫీసులో ఎంత జరుగుతుందో, రియల్ ఎస్టేట్ రంగంలో లేకపోతే ఇతరత్ర అనేక రంగాల్లో తెలిసినా గానీ ఈ విధంగా బుకాయించడం అనేటువంటిది ఇదే ప్రమాదకరమైనటువంటి ధోరణి నేను చెప్తాను. రైట్. పోనీ నిజాయితీ ఉందా? ఇదిగో మాకు ఇట్లా వచ్చినాయి చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇదిగో మేము ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ దాని కింద మేము దాచాము, ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పేసి ఆయన స్వచ్ఛందంగా ప్రకటించినాయా? ఏ పార్టీ ప్రకటించలేదు. సుప్రీంకోర్టు ముట్టికాయ వేసి మెడబట్టి గుంజి చెప్పండి అని చెప్పిన తర్వాత SBI ఎంత ప్రహసనం, ఎంత నాటకం ఆడిందో మనం చూసాం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కబుర్లన్నీ కూడా చెప్పుకోవడానికి అన్ని బాగానే ఉంటాయి. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. అందుకనే ముందు చెప్పాను, ఒక సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని పోనీ ఎందుకని సుప్రీంకోర్టులో ఇదిగో మీరు చెప్పినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాని ప్రకారం చెప్పారు, తీసుకోవడం కరెక్టే, అందుకని మేము దీన్ని కొనసాగిస్తాము, సమాచార హక్కు కింద ఎవరికి కావాలంటే వాళ్ళు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎందుకని వెళ్ళలేదు? సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించవచ్చు కదా దాని మీద, ఎందుకని చేయలేదు? అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే తర్కబద్ధంగాని తర్క విరుద్ధమైనటువంటి సమర్థన తప్ప మరొకటి కాదు. రెండోది ఎన్నికల సంస్కరణ, ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి, నేర చరిత్రలు వస్తున్నారు, ఇవన్నీ ఓకే. మరి నేర చరిత్రలకు కూడా ఎట్లాగో వస్తున్నారు కదా అని చెప్పేసి ఇన్ని మర్డర్లు చేయొచ్చు, లేదా ఇన్ని మానభంగాలు చేయొచ్చు, ఇన్ని నేరాలు చేయొచ్చు అని చెప్పేసి అటువంటిది కూడా ఏమన్నా చేస్తారా బీజేపీ వాళ్ళు? వాస్తవం కదా, మరి డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్స్ చేశారు, మరి నేర చరిత్రలు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఏమన్నా రాయితీలు ఇస్తారా? అందుకని ఇవన్నీ తర్క విరుద్ధమైనటువంటివి, సమర్థించుకోవడానికి అడ్డగోలుగా సమర్థించుకునేటువంటి వ్యవహారం తప్ప అసలు సమస్య ఏంటి? ఒక్క నిమిషం అసలు సమస్య ఏంటి? ఎన్నికల్లో డబ్బు నిరోధం, దానికి అవసరమైనటువంటి ఎన్నికల సంస్కరణలు తేవాలి. అనేక దేశాల్లో అనేక రకాల సంస్కరణలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఎక్కడ అనేక దేశాల్లో ఓట్లు కొనుగోలు చేయడం మన మాదిరి ఎక్కడా లేదు. దానికి ఉన్నటువంటి మార్గం ఏదన్నా ఉంటే అన్ని పార్టీలకు వర్తించేటువంటి దామాషా ఎన్నికల విధానం అనేటువంటిది ఒక పద్ధతి. దాని గురించి ఎందుకు ఆలోచించరు అంటే అడ్డగోలుగా ఎట్టగట్ట డబ్బులు సంపాదించి ఓట్లు కొని ప్రలోభ పెట్టి సీట్లు తెచ్చుకోవచ్చు అనేటువంటి దురుద్దేశం ఈ బాండ్లు తీసుకున్నటువంటి అన్ని పార్టీలకి, కాంగ్రెస్, బీజేపీ, BRS అన్ని పార్టీలు, రైట్, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాటిలో ఒక CPM, CPI తప్ప మిగిలినటువంటి పార్టీలు అన్ని కూడా తీసుకున్నాయి. CPM తీసుకోకూడదని నిర్ణయించుకున్నప్పుడు మరి బీజేపీ ఎందుకని పునరాలోచన చేయలేదు? విలువలకు కట్టుబడిన పార్టీ అని చెప్పుకుంటుంది కదా, లేదా మిగతా పార్టీలకు కూడా ఇదే వర్తిస్తుంది. నేను ఒక బీజేపీని అంటలే, ఎందుకంటే మిగతా పార్టీలు అది రెండు సమానమే కనుక తీసుకుందాం, పోగేసుకుందాం అని చెప్పేసి పోగేసుకున్నాయి తప్ప సూత్రబద్ధమైనటువంటి వైఖరి తీసుకోలేదు. అందుకని ఈ విధమైనటువంటి అడ్డగోలు లేకపోతే ఆ తర్క విరుద్ధమైనటువంటి సమర్థింపులతోటి తమ చర్యను కప్పిపుచ్చుకోవట్లేరు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఎలక్ట్రల్ బాండ్స్, దాని మీద ఈరోజు తాజాగా ప్రధాని మోదీ చేసిన కీలక వ్యాఖ్యలపైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, మామిడి గిరిధర్ గారు, ఈ మొత్తం ఈ ప్రాసెస్లో అకౌంటబిలిటీ కనిపిస్తుందా, లేదంటే ఒక పార్టీకి కార్పొరేట్ సంస్థకు మధ్య జరుగుతున్న క్విట్ ప్రోకో ఫార్ములా నడుస్తుందా? ఎలా అనుకోవాలి దీన్ని? ఏమంటే కాసేపు ఎలక్టోరల్ బాండ్ లేదని అనుకుందాం. ఎలక్టోరల్ బాండ్ లేనప్పుడు ఈ ముడుపులు చెల్లలేదా పార్టీలకు? గతంలో కూడా వెళ్ళాయి కదా. ఏ పార్టీకైనా క్విట్ ప్రోకో నడిచాయి, గతంలో కూడా నడిచాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. మీరు తెలంగాణలో చూస్తే కనుక బీఆర్ఎస్కి ఎందుకు ఎక్కువ ఇచ్చారు, తమిళనాడులో చూస్తే మరి డిఎంకేకి ఎందుకు ఎక్కువ ముడుపులు వెళ్ళాయి?
వెస్ట్ బెంగాల్లో చూస్తే మరి మమతా బెనర్జీకి 3 ముడుపులు ఎందుకు ఎక్కువ వెళ్ళాయి? వాళ్ళ స్టేట్ కి సంబంధించి బీజేపీకి ఆ స్టేట్స్ లో అక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ కంటే తక్కువే వచ్చాయి కదా. అంటే ఇవి దీంట్లో ఎక్స్ప్లాయిట్ చేయాలంటే తప్పకుండా చేయొచ్చు, చేసే అవకాశాలు ఉన్నాయి, లేదని మనం అనడానికి వీల్లేదు. అందుకనే దీంట్లో పారదర్శకత మెయింటైన్ చేయాలి అన్న దాంట్లో ఒక అంశం కూడా ఉన్నది. రెండవది, ఈ సిస్టమే లేదనుకుందాం, కాసేపు బాండ్స్ లేవే అనుకుందాం, గతంలో జరగలేదా? వేల కోట్లు లక్షల కోట్లు ఈ పార్టీలకు ఎలక్షన్స్ అప్పుడు ఇవ్వలేదా కంపెనీలు? కానీ కార్పొరేట్లు అంటే కార్పొరేట్ల మీద విడుచుకుపడతారు. కానీ అసలు ఈ సిస్టమ్ తయారు చేసింది ఎవరు? పొలిటికల్ పార్టీస్ కదా. పొలిటికల్ రిఫార్మ్స్ తేనంత వరకు ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? అందరూ పొలిటికల్ రిఫార్మ్స్ కావాలి. మన దేశంలో పొలిటికల్ రిఫార్మ్స్ ఎక్కడ మొదలవుతాయి? మనం ఎన్నుకున్నటువంటి ఎలక్షన్ సిస్టమే మనది తప్పు. మనకు ఒక ఓటు ఎక్కువ వచ్చినవాడు గెలుస్తున్నాడు అంటున్నారు, ఒక ఓటు తక్కువ వచ్చినాడు ఓడిపోయాడు అంటున్నారు. ఒక 90,999 మంది ఒకరి ఓటేసి 1,00,000 ఒక ఓటు ఒకరికి వస్తే గనక మరి ఈ 99,990 మందికి రిప్రజెంటేషన్ ఎక్కడ పోతుంది? ఒక్క ఓటు ఎక్కువ వచ్చినందుకు తనే కరెక్ట్ అంటున్నామా? మన ప్రాబ్లం అంతా ఎలక్ట్రల్ సిస్టంలో ఉన్నది. బ్రిటిష్ వాళ్ళకి సరిపోయిన సిస్టమ్ భారతదేశంలో రుద్దడంతో ఈ ప్రాబ్లం వచ్చింది మనకు. గత 75 సంవత్సరాలుగా దీన్ని సంస్కరణ జరగలేదు. పైన మనం ఏదో దానికి క్రీమ్ రాస్తున్నాం, కానీ అసలైనది మనకి ఏంటంటే, ఇంగ్లాండ్లో మనం వెళ్ళామంటే కనుక ఏ కాన్స్టిట్యూయన్సీకి వెళ్ళినా అక్కడ వైట్, ఆంగ్లో సాక్సన్, ప్రొటెస్టెంట్ ఈ 3 కామన్ ఉంటాయి అందరికీ. ఈ మధ్యకాలంలో కొంత ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ కాన్స్టిట్యూయన్సీ అన్ని ఒకటే కాబట్టి దాంట్లో ఒక ఓటు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దాని ప్రకారం నిర్ణయించవచ్చు. మన దేశం అలా కాదు, వైవిధ్యం ఉన్నది ఇక్కడ. ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ఎన్నో జాతులకు సంబంధించి వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకుండా ఉన్నది. గోర్ఖాలు ఉన్నారు మనకి, గోర్ఖాలు మన సైన్యంలో గోర్ఖా రెజిమెంటే ఉంది. వాళ్ళని ఎవరైనా వాళ్ళ గోడు వినేవాడు ఎవరైనా ఉన్నాడా పార్లమెంట్లో? అలాగే మనకు సింధీలు ఉన్నారు. మొత్తం సింధిని మనం పాకిస్తాన్కి ఇచ్చేసాం. పంజాబ్ 2 ముక్కలైంది, బెంగాల్ 2 ముక్కలైంది, కాశ్మీర్ కొంత భాగం వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. కానీ సింధు 100% వాళ్ళకి ఇచ్చాం. అక్కడి నుంచి పలాయనం వచ్చినటువంటి సింధీలో గోడు ఎవరు పట్టించుకుంటున్నారు ఈ దేశంలో? వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఉందా? ఇవన్నీ ఒక పెచ్ అయితే ఆంగ్లో ఇండియన్స్ మనం 2 సీట్లు కేటాయించాం. వాళ్ళెవరు? ఆంగ్లో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నదందరూ భారతీయులే కదా. అలా చూస్తే కనుక మరి మొఘల్స్ ఏమైనా భారతీయులా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఇలా ఎక్కడైనా రాసుకుంటూ పోతాం మనం. మన ప్రాబ్లం అంతా మన ఎలక్ట్రల్ సిస్టంతో ఉంది. దాన్ని మీరు నియంత్రించినంత వరకు, దాంట్లో మార్పులు తీసుకురానంత వరకు ఈ ఇబ్బందులు తప్పవు. ఉన్న పరిస్థితులలో, ఉన్నటి ఎలక్ట్రల్ సిస్టంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నం అంటూ జరిగి తీరాలి. గతంలో క్యాష్లో నడిచే వ్యవహారం దాన్ని కనీసం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా వస్తే కనుక ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దృష్ట్యా మనకి ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, సిబిఐ కానీ దానికి కేసులు నమోదు చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెనకాల వెళ్ళవచ్చు. ఇప్పుడు జరగలేదు మనం ఎలా చెప్తున్నాం? ఎవరెవరైతే ఈడీ రైట్స్ ఎవరి మీద అయితే జరిగినాయో వాళ్ళు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ మీద మనం అంత విరుచుకుపడుతున్నాం. కానీ వాళ్ళు ఎవరైతే దీని ఎలక్టోరల్ బాండ్స్ కి డొనేట్ చేశారో వాళ్ళ మీద కేసులు ఎవరైనా మూసేశారా? ఎవరు మూయలేదే, ఇంకా నడుస్తున్నాయి కేసులు. బహుశా స్లో అయిందో లేదో ఇది చర్చనీయాంశం, దాని గురించి మనకు తెలియదు. రేపటి రోజు మళ్ళీ ఆ కేసు ఎప్పటికో అప్పుడు ఒక కొలికి రావాల్సిందే. జగన్ చీఫ్ మినిస్టర్ అయి ఉన్నాడు, 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ అయి ఉన్నా కానీ కూడా ఆయన మీద సిబిఐ కేసే మూయలేదే, నడుస్తోంది అది. కాబట్టి వాళ్ళకి ఏదో లబ్ధి చెంది ఇవన్నీ మూసేశారు అనడం చాలా తప్పదు. దిలీప్ గారు, తీసుకున్నటువంటి పైసలు పొలిటికల్ రిఫార్మ్ గా చూడాలా, పొలిటికల్ యూసేజ్ గా చూడాలా? దిలీప్ గారు, దీన్ని టోటల్ ఎపిసోడ్ పొలిటికల్ రిఫార్మ్ గా చూడాలా, పొలిటికల్ యూసేజ్ గా చూడాలా ఈ రిఫార్మ్? దీన్ని దిలీప్ గారు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ దీన్ని మనం ఏమైనా కొంత గిరిధర్ గారు పారదర్శకంగా వెళ్ళగలమా అన్న ప్రయత్నం జరిగింది, అంతే, అంతకు మించి ఏం లేదు. రైట్ దిలీప్ గారు. ఇప్పుడు ఒకటండి, కరెక్టే అన్నట్టుగా ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అయితే జరగాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్స్ అన్నది అది ఫార్స్. అది ఇంతకుముందు వాసుదేవ్ గారు అడిగారు, కానీ అందరికీ తెలుసు, అది బీజేపీ తెలుసు, కాంగ్రెస్ తెలుసు, ఈ దేశంలో ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తెలుసు. ఇప్పుడు వావిలాల గోపాలకృష్ణ కానీ, మహాత్మా గాంధీ కానీ కాంటెస్ట్ చేస్తే డిపాజిట్ కూడా రాదు, అందరికీ తెలుసు. మరి ఎందుకు ఇట్లా దిగదారింది వ్యవస్థ? సో డెఫినెట్లీ ఆ రిఫార్మ్స్ అనేది అందరం కూడా కోరుకుంటాము. అన్ని పొలిటికల్ పార్టీస్ క్రాస్ టేబుల్ కూర్చొని మాట్లాడుకొని రిఫార్మ్స్ తేవాల్సిందే. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అది ప్రపోర్షనల్ కోటేశ్వర అంటున్నారు, ఆ ప్రపోర్షనల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి, మంచిదే. కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్ లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో సిస్టమ్ ఉంది. అంటే ప్రతి ఓటు కూడా మీరన్నారా? ఓకే. అయితే నేనంటే ఇప్పుడు ప్రతి ఓటు కూడా దాన్ని కౌంట్ చేస్తే, సపోజ్ 100 సీట్లు ఉన్నాయనుకోండి, అందులో
అరే 50 పడ్డోడికి కొన్ని 5 ఉన్న వాడికి 5 సీట్లు 5% వచ్చినోడికి 100లో అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతే ప్రతి ఓటు కూడా వాల్యూ వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అక్కడ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఉంటారు. ఆ విధమైన మార్పు మరి ఈ రోజు అవసరమేమో. ఎందుకంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించకుండా పార్టీ పరంగా ఎన్నికలు జరిగి ఆ పార్టీలు తర్వాత ఎవరిని నామినేట్ చేసుకుంటారో వాళ్ళు నామినేట్ చేసుకోమన్నారు. అయితే క్యాండిడేట్స్ ముందే చెప్తే ఇంతకుముందు మన టీడీపీ మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళకు 50 కోట్లు ఉంటే తప్ప ఎమ్మెల్యే కాలేవు, 200 కోట్లు ఉంటే తప్ప ఎంపీ కాలేవు అనే పరిస్థితి. మరి ఎంతకాలం ఈ డెమోక్రసీని మనం డెమోక్రసీ అందాం, ఇది డెమోక్రసీ కింద కాదు ఈరోజు. నిజంగా రైట్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది నిజంగా కూడా అవసరమేమో అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు నువ్వు దాన్ని ఎలక్ట్రిక్ బాండ్ అంటావా, మరో బాండ్ అంటావా, ఏదంటావు? రాజు గారు అన్నారు మేము మొత్తం రైడ్ చేసిన దిలీప్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. దిలీప్ గారు, మీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది, మీ వీడియో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. దిలీప్ గారు కొంచెం చెక్ చేసుకోండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఈ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేదనేది చాలామంది వాదన. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ వాదన కూడా అదేనా? లేదు, ఇప్పుడు వెంకట్ గారు ఒక విషయం మనం స్పష్టంగా చెప్పాలి. మోడీ గారు ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఆర్థిక నిపుణులు, చార్టర్డ్ అకౌంట్స్, అలాగే ఉన్నటువంటి ఎకానమీ నడుపుతున్నటువంటి వ్యక్తులంతా కూడా కూర్చొని రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఎలా జరగాలి, నిజంగా ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఉపయోగం ఉందా, లేదు పక్కదారి పట్టిందా అనే ఒక ప్రాసెస్ లో పెట్టి ఖచ్చితంగా ఒక పాలసీని రూపొందించితే మాత్రం 100% సామాన్యుడికి, పార్టీలకి మేలు జరుగుతుంది. అలా కాకుండా అందరి ఆలోచనలు, అందరి నిర్ణయాలు, అందరి యొక్క ఆలోచన తీసుకోకపోతే వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎందుకు ఆ మాట వచ్చిందంటే, మోడీ గారు మంచి దృక్పథం పెట్టారు, కానీ మా ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే కొద్దిగా సైడ్ లెక్క వెళ్ళింది. ఎందుకంటే మొత్తం అక్రమాలు, ఎలక్ట్రల్ బాండ్స్ మీద వైఎస్ఆర్సీపీకి 1000 కోట్ల రూపాయలు వచ్చాయి. అదే పద్ధతిలో క్విట్ ప్రో కార్యక్రమం మొదలుపెట్టారు. మెగా ఇంజనీరింగ్ కావచ్చు, పెట్రో కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, లేపాక్షి భూములు కావచ్చు. మీరు భూములు ఇవ్వండి, ప్రభుత్వం భూములు ఇస్తుంది, మీరు డబ్బులు ఇవ్వండి, ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇచ్చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే దీనికి అకౌంటబిలిటీ ఎక్కడ ఉండాలి కదా, ఇలా ఇవ్వకూడదు కదా అని ఆ పాలసీ యొక్క స్థితిని మారిస్తే 100% ఎలక్షన్ ఫండింగ్ అనేది జెన్యున్ గా వస్తుంది. అన్ని పార్టీలు కూడా ఉపయోగకరంగా పడుతుంది. 2 తప్పులు చేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఎందుకంటే తప్పులు జరిగింది, పలానా చోట డబ్బులు ఇచ్చారు, ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల ఈ భూములు ఇచ్చారు, లేదా ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, లేదా ఈ తాయిలాలు ఇచ్చారు అనే పాయింట్ రాజకీయ పార్టీలకి మరకలు పడుతుంది. 2 సామాన్యుడికి అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది మీకు నాకు తెలుసు, కానీ పేదవాళ్ళకి, ఓటేసేవాడికి, సామాన్య ఓటర్కి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటో తెలియదు, ఎలా డబ్బులు వస్తాయో తెలియదు. వాడేం ఆలోచిస్తాడు, నాకు ఉద్యోగం ఉందా, ఓటేసే రోజు నాకు డబ్బులు ఇచ్చాడా, ఏ పార్టీకి ఓటేయాలి, ఈ 3 చూసుకుంటాడు. నాకు డబ్బు వచ్చిందా, నాకు కొలపోవడం, నా ఓటు ఎవరికి నిర్ణయించుకుని ముఖ్యమైన పాయింట్ ఓటర్ చూస్తాడు. ఈ ఆలోచన విధాన్ని మార్చాలంటే, ఓటర్కి చైతన్యం తీసుకురావాలంటే, ప్రజాస్వామ్యాన్ని కింది వరకు అందాలంటే మీరు మీ పాలసీ విధానాల పైన ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన కొన్ని మంచి పాలసీలు చెప్పాడు. అలాంటి విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. కార్పొరేట్ సమస్యల వల్ల ఇప్పుడు రాజకీయాలు గలీజ్ అయిపోయింది. కార్పొరేటర్లు వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవడంలో మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు రాజకీయాల నుంచి గెలుతున్నారు, గెలికేది కాకుండా పాలసీలు మార్చేస్తున్నారు, కంపెనీకి అనుగుణంగా జీవోలే మార్చేయడం చెప్తున్నారు. సో ఈ పరిస్థితి ఏంటంటే ఈ కార్పొరేట్ కంపెనీలు రాజకీయాలు సాధిస్తున్నాయి. ఏ పార్టీలో ఉన్నాయి, మా పార్టీలో ఉన్నాయి, అందరు పార్టీలో ఉన్నారు. ఎందుకు వచ్చారు, వాళ్లే పాలసీ రెడీ చేసుకుంటున్నారు. దానికి ఎగ్జాంపులే మా రాష్ట్రం. కొన్ని రకాల జీవోలు రాత్రి చివరి జీవోలు చేశారు. ఏదైతే ఇసుక పాలసీ ఉందో అంగన్వాడీ వర్కర్స్ ద్వారా పేదవాళ్ళకి ఇసుక చేర్చాలనుకుంటే దాని ఒక మెగా కంపెనీకి అండగట్టేశారు. 1000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయి. ఇప్పుడు జీవోలు మార్చింది ఎవరు ఇంప్లేషన్ జరిగింది, ఏ గవర్నమెంట్ దీనికి అనుకూలంగా వెలిగింది, దానివల్ల ఎన్ని కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ ఫండ్స్ కిందకు వచ్చాయి, పార్టీ ఫండ్ ఎందుకు వచ్చాయని చెప్పి దానిపైన ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు లేదు. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఖచ్చితంగా పాలసీలో మార్పు తీసుకురావాలి, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. దేశవ్యాప్తంగా పాలసీ తీసుకొచ్చి దాని మీద ట్రయల్ చేస్తే మంచి మార్పు వస్తుంది. తద్వారా ఓటర్లు, పార్టీలు చైతన్యవంతులు అవుతారు. తప్పుడు విధానంలో డబ్బులు పోకుండా బ్లాక్ పని అడుగుడు చేయడానికి ఒక చక్కటి మెసేజ్ ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది. ఆ దశగా వెళ్తే బాగుంటుంది అనేది బీజేపీ నాయకులు ట్రై చేస్తే బాగుంటుందని నా సూచన. రైట్. వాసుదేవరావు గారు, రిఫార్మ్ అయితే తీసుకొచ్చారు కానీ అందులో లూప్ హోల్స్ లేకుండా చేయడంలో ఫెయిల్ అయ్యారనేది ప్రధానంగా వినిపిస్తుంది. వాసుదేవరావు గారు, ఆడియో మ్యూట్లో చెక్ చేసుకోండి ఒకసారి. వాసుదేవరావు గారు,
ఇప్పుడు పెద్దలు చేసే సూచనలన్నీ కూడా మంచివి, అది ఖచ్చితంగా దూరదృష్టితో లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం చేయాలి. అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి రామరాజ్యం కావాలని కోరుకుంది, కానీ జై శ్రీరామ్ అనకూడదు. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈడీ సిబిఐలు వాడుకొని భారతీయ జనతా పార్టీ అరాచకాలు చేస్తుందని చెప్తున్నారు కదా, దాని మీద ఈరోజు మోదీ గారు 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, మొత్తంగా ఈడీ చేసే కేసుల్లో పొలిటికల్ లీడర్ సంబంధించిన కేసులు కేవలం 3%. మిగిలిన 97% అనేక రకాల అంటే మనీ లాండరింగ్ విషయాలు ఏతోనే అవన్నీ సిబిఐ చేసే కేసు. రెండోది, 2014 వరకు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 5,000 కోట్లు మాత్రమే. ఎంతండి? 5,000 కోట్ల మాత్రమే. కానీ ఈ 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పైకి ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. దాని అర్థం ఏంటి? ఈజ్ ఇట్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ ఆర్ నాట్? ఇంతకు ముందు చూసుచున్నట్టుగా ఈడీని పంపిస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి తీసుకుని ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకుని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న నాకంటే అందరు సీనియర్ నాయకులు ఈ రోజు అలా చేయలే. వెళ్ళి బుక్ చేసి 1,00,000 కోట్ల, ఈ 10 సంవత్సరాలు, కేవలం 10 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలని ఆస్తుల్ని అటాచ్ చేసి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అదే విధంగా మీరు ఇప్పుడు క్యాష్ నల్లధనం అసలు మొత్తం ఆ చొరవ అజిత్ గారు, ఆ చొరవ మీ పార్టీ తీసుకుని ఉండొచ్చు, మీ పార్టీ తీసుకుని ఉండొచ్చు, కానీ అది నెగిటివ్ వేలో తీసుకున్నారనేది చాలా మంది వాదన. నగదు మాత్రమే ఈడీ అటాచ్ చేసింది 2014 వరకు. ఇప్పుడు 2,200 కోట్ల నగదుని ఈడీ ఈ రోజున టీచ్ చేసింది. ఇది అంటే మేము ప్రతి ఒక స్కీమ్ మొదలు పెట్టినప్పుడు, ఒక కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో తప్పులు ఉంటాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదో చెప్పిందో దాన్ని పరిణతి తీసుకోవచ్చు. దానికి ఏ విధంగా స్పందించాలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ ఎలక్షన్ కోడ్ లో అయిన తర్వాత, ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా చెప్పారు కదా, కోటేశ్వర గారు పెద్దలు దీవించారు, ఖచ్చితంగా మళ్ళా 3వ సారి వచ్చినప్పుడు ఆయన ఇంకేదో చేస్తారని, దీన్ని సుప్రీంకోర్టునే దీన్ని మార్చి చట్టం తీసుకొస్తారని. కాబట్టి అటువంటి చట్టాలు తీసుకొచ్చేది ఉంటే మోదీ గారు 3వ సారి ఈ ప్రజలు హర్షించరు. కాబట్టి మోదీ గారు 3వ సారి వస్తున్నారంటేనే ప్రజలకి కావాల్సిన పరిపాలన అందిస్తున్నారు, కాబట్టి 3వ సారి వస్తున్నారు అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. రైట్, ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ వర్డ్స్ కోటేశ్వర గారు. కంక్లూడింగ్ వర్డ్స్ ఒకటేనండి. సంస్కరణల పేరుతోటి పారదర్శకత లేనటువంటి ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ తెచ్చారని అనేక మంది విమర్శకులు అప్పుడే విమర్శించారు. కానీ నరేంద్ర మోడీ గారు వాటన్నిటిని దేన్ని పట్టించుకోలేదు. ఆ విమర్శలను పట్టించుకొని ఉంటే పారదర్శకంగా అవసరమైనటువంటి మార్పులు కూడా చేసి ఉండేవాడు. అందుకని ఇప్పుడు తేలుగుట్టిన దొంగలాగా కబుర్లు చెప్తున్నారు తప్ప ఏదో పొరపాటు జరగదా, అది జరగదా, ఇది జరగదా చెప్పారు. అనేక సందర్భాల్లో పారదర్శకతకు సంబంధించినటువంటిది లోపించింది అని చెప్పేసి చెప్పినా గానీ బుల్డోజ్ చేసి పారేశారు తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు అనివార్యమైన సన్నాయి నొప్పులు నొప్పుతున్నారు తప్ప చిత్తశుద్ధితో కాదు అనేది ఈ సందర్భంగా నేను చివరిగా చెప్పవచ్చు. రైట్. గిరిధర్ గారు, వెరీ షార్ట్ కంక్లూడ్ చేయాలి. గిరిధర్ గారు. కరెక్ట్. మనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చేటువంటి పార్టీలు, ప్రజలు కంప్లీట్ గా తిరస్కరించినటువంటి పార్టీలు, టీవీ స్టూడియోలలో, న్యూస్ పేపర్ కాలంలో తప్ప వాళ్ళకి ఎక్కడ ఉనికి లేనటువంటి పార్టీలు, ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ పార్టీలు, వాళ్ళకు ఒక్క పైసా రాలేదు కాబట్టి వాళ్ళ ఏడుపు తప్ప ఇది అంతకంటే ఇంకేమీ కాదు. రైట్. మనకు మార్పులు అనేవి జరుగుతాయి. మార్పులలో క్రమేపీ దాంట్లో సరిదిద్దుకుంటూ వెళ్తాం. మనం శ్రీనివాస్ చౌదరి గారు, చట్టాలు వచ్చినా చేసేవాళ్ళు చేస్తారు. దాని వల్ల మనం చట్టాలను ఆపుకోవడం అనేది చాలా తప్పు. ఈ ఒక మెట్టు ఎక్కాం పైకి, దీని తర్వాత నెక్స్ట్ ఎలా వెళ్ళాలని ఆలోచించవలసింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏం చేయలేము. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత తప్పకుండా ఎలక్టోరల్ బాండ్స్ అన్న శ్రీనివాస్ చౌదరి గారు, ఫైనల్ వర్డ్స్. శ్రీనివాస్ చౌదరి గారు తప్పకుండా చేయాలి, కంక్లూడ్ చేయాలి. శ్రీనివాస్ చౌదరి గారు, లాస్ట్ వర్డ్స్. తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ 2,600 పైచీలకు రిజిస్టర్డ్ పార్టీలోనే భారతదేశం రిజిస్టర్డ్ పార్టీ. సో లైవ్లీ పార్టీలు మీరు చెప్తే 100లో లెక్కేసుకోవచ్చు. ఈ ముసుగులో నేను ఈ పాయింట్ ఎందుకు ఇస్తానంటే, రాజకీయ పార్టీల ముసుగులో ఎలక్ట్రల్ బాండ్స్ ని యూజ్ చేసుకొని నల్లధనాన్ని పోగేసుకుంటున్నారు. నేను ఈ పాయింట్ ఆఫ్ వేలో మాట్లాడడం ఎందుకంటే, లైబిలిటీ ఉండేవాళ్ళు, పోటీ చేసేవాళ్ళు 100లో పార్టీలు ఉన్నారు. కానీ భారతదేశ ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ చేసిన పార్టీలు 2,600 పైచీలకు. ఇవన్నీ ఈ విధంగా మనీని మానిటర్ చేస్తుంది. తద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పడేది కాకుండా ఎకానమీ సోర్సెస్ ని ఛాలెంజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే
నేను పలానా నుండి డబ్బులు ఇస్తే నా మాట వింటాడు, పలానా పార్టీ వాడు నా మాట వింటాడు అంటే ఇటువంటి కల్చర్ ని Right. డెవలప్ చేయకూడదు ఉండడం అంటే ఖచ్చితంగా ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ లో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి, నిపుణులు సలహా తీసుకోవాలి, Right, right. ఆర్థిక Thank you so much. తరలితరం తీసుకురావాలని చెప్పి ఈ Right, right. టోటల్ విధానమైన సరళమైన నీ ఆమోదయోగ్యమైన పాలసీ తీసుకొస్తే అందరూ హర్షిస్తారని మీకు తెలియజేస్తాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవరావు గారు, అదేవిధంగా కోటేశ్వర గారు, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అదే ఎలక్టరల్ బాండ్స్ తీసుకొచ్చి ఒక స్కీమ్ తీసుకొచ్చామని బీజేపీ చెప్తున్నప్పుడు కూడా అందులో లూప్ హోల్స్ ఉండటం వల్ల కొంత వేరే నెగిటివ్ వేలో కొంత క్విట్ ప్రో ప్రాసెస్ జరుగుతుంది పార్టీకి అను ఏదైతే ఫండ్ ఏదైతే ఇస్తారో బాండ్స్ ద్వారా ఫండ్ ఇస్తున్నారు. రైట్, ఇటువంటి వీటిలో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉంటే ఇంకా పద్ధతిగా ఉంటుంది, వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వాదనలు వినిపిస్తున్నారు. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.